ఫ్రెండ్స్, 19 ఏళ్ల వయసు, 20 ఏళ్ళు కూడా ఇంకా రాలేదు. అలాంటి అమ్మాయికి అతి దారుణమైన, అసలు కలలో కూడా మన పగవాళ్ళకి కూడా ఇలాంటి చావు రాకూడదు అని మనం అనుకుంటాం కదా! అటువంటి సంఘటన జరిగింది. అయితే దానికి ప్రధానమైన నిందితుడు, ప్రధానమైన దోషి ఈ దుర్మార్గుడు హరిబాబు. ఈ హరిబాబుని ఏం చేసినా తప్పులేదు, కరెక్టే. అయితే హరిబాబు గురించి విన్న ప్రతి ఒక్కరూ కూడా హరిబాబు సంగతి సరే, అసలు ఈ మొత్తం దారుణానికి మూల కారణమైన వాళ్ళ అత్తగారి పరిస్థితి ఏంటి, అసలు ఆమెను పోలీసులు విచారణ చేస్తున్నారా లేదా, ఆమె ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఆమె అయితే ప్రస్తుతం జైల్లోనే ఉంది. అయితే పోలీసులు ఆమెను కూడా చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకనంటే అసలు ఆమె ఉద్దేశం ఏంటి, ఆమె ఇంకా వేరే ఏదైనా ప్లాన్ చేసిందా, ఇంత దారుణంగా ఎందుకని కన్న కొడుకుని తెచ్చుకున్న కోడల మీద అంతలాగా ఊసిగొలిపిందని చెప్పేసి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఆమె పద్ధతి గురించి చెప్పాలి అంటే, కోడలు చనిపోయిందన్న బాధ కానీ, కోడల్ని కొడుకు చంపేశాడు అన్న ఇది కానీ ఏమీ లేదు. ఆవిడలో పశ్చాత్తాపమే లేదు. ఆవిడ ఏం చేసినా ఆవిడ కరెక్ట్ అనుకుంటోంది. ఇంతకు మించిన దారుణం ఇంకోటి ఉంటుందా? అసలు నిజం చెప్పాలంటే ఇది ఘోరాతి ఘోరం. ముందు హరిబాబు కన్నా ఈ దుర్మార్గురాల్ని శిక్షించాలి, ఉరి తీయాలన్నమాట. ఎందుకనంటే ఇలా ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టుగా ఈమె ఇంత దారుణానికి పాల్పడిందంటే, కన్న కూతురు వయసు కన్నా చిన్న అమ్మాయి కోడలు. ఇంటికి తీసుకెళ్లాల్సింది పోయి ఇంత దారుణమా చేసేది? అసలు ఈమెని చెప్పుతో కొట్టినా పాపం లేదు. శిక్షించాలి, గట్టిగా శిక్షించాలి. నలుగురికి శిక్ష దారుణంగా పడాలి, మరణ శిక్ష పడాలి.